భారతదేశాన్ని ఫ్యాసిస్టు శక్తులు హస్తగతం చేసుకుంటున్న క్రమంలో తాజా రాజకీయ పరిణామాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉందని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జూన్ 14 అంటే ఆదివారం వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తుల ఐక్యత అనే పేరిట విజయవాడలోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో పెద్ద సదస్సు జరిగింది. ఈ సదస్సుకు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్, బండ్ల శ్రీనివాస్ మాజీ ఐఏఎస్ అధికారి, ఏ లక్ష్మి విశ్రాంత జిల్లా న్యాయమూర్తి, విద్యావేత్త బి జమీందార్, డాక్టర్ కొల్లా రాజమోహన్, ఎం వెంకయ్య తదితరులు ఈ సదస్సులో ప్రసంగించారు. దేశాన్ని కబళిస్తున్న ఫ్యాసిజాన్ని నిలువరించగలిగిన శక్తి కేవలం వామపక్ష ప్రజాతంత్ర శక్తులకు మాత్రమే ఉందని చరిత్ర నిరూపించినట్టు వక్తలు చెప్పారు. భారతదేశంలోని వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత కోసం జరగాల్సిన కృషిపై ఈవేళ సుదీర్ఘంగా చర్చించిన వామపక్ష మేధావులు, కాక్రోచ్ లాంటి పార్టీలు కూడా పిలిపిస్తే లక్షలాది మంది తరలి వస్తున్నప్పుడు వామపక్ష ప్రజాతంత్ర శక్తులు పిలిపిస్తే ఎందుకు రావని ప్రశ్నించారు. అందుకోసం ఈ రాష్ట్రంలోని వామపక్ష ప్రజాతంత్ర మేధావులు, శ్రమజీవులు, రైతులు, ప్రగతిని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలని పిలిపించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కార్యక్రమం దీంతోనే సాధ్యమవుతుందని కూడా వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో హైకోర్టు జస్టిస్ మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ గారు ఏమన్నారంటే, నేడు మన భారతదేశంలో ఏనాడు లేనంతగా అవినీతి విరిగిపోయింది. అన్ని రంగాల్లో అవినీతితో కూడుకొని ఉన్నాయి. ఈ అవినీతిని ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా న్యాయ వ్యవస్థ కానీ తగ్గించే పరిస్థితి ఏమాత్రం కనబడతలేదు. ముఖ్యంగా యువతకు ఇవాళ ఉద్యోగాలు దొరకడం లేదు. నిరుద్యోగం అనేది తీవ్ర సమస్యగా ఉంది. రైతులకు కూడా గిట్టుబాటు ధర లేక అనేక మంది రైతులు అప్పుల్లో కూరుకుపోతున్న పరిస్థితి. కాబట్టి అవుతుందో నేడు ఒక ప్రత్యామ్నాయం కావాలా, ఒక నిజమైన ప్రత్యామ్నాయం కావాలా, లక్షల కోట్లుగా కూరుకొని పోయినటువంటి దొంగ డబ్బును బయటకు తెచ్చేటటువంటి ఒక ప్రభుత్వాలు అవసరం. నిరుద్యోగ సమస్యను సరిగ్గా పరిష్కరించేటటువంటి ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఉంది. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రజలకు ధరలు తగ్గించడం, జీవన పరిస్థితులు మెరుగుపరచాలని ఆలోచించడానికి అట్లీస్ట్ లెఫ్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వామపక్ష పార్టీలు, డెమోక్రటిక్ ఫోర్సెస్ అన్నీ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం వాళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలనంటే ఎన్నికల కమిషన్ ఇవాళ పక్షపాతం లేకుండా పనిచేయాలంటే న్యాయ వ్యవస్థ కూడా ఒక ఎటువంటి పక్షపాతం లేకుండా స్ఫూర్తిదాయకంగా ప్రజల హక్కుల కోసం డెమోక్రసీని కాపాడడానికి, ఫండమెంటల్ రైట్స్ని కాపాడడానికి నిలబడే విధంగా మనం చేయాలంటే ప్రజలు ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని ఐక్యం చేయాలనంటే మొదలు లెఫ్ట్ ఉద్యమాలు, లెఫ్ట్ పార్టీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు ఈ సదస్సు అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి మీరందరూ కూడా అంటే ఉద్యమకారులు, లెఫ్ట్ పార్టీలు కలిసి ప్రజల యొక్క సమస్యల మీద కలిసి పనిచేయాలని చెప్పేసి కోరుతున్నాం. యువతలో తీవ్రమైన అసంతృప్తి అనేది ఉంది. రైతాంగంలో, ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. అవినీతికి వ్యతిరేకంగా ఎవరు పిలిపించినా ఇవాళ నీటిలో మన జరిగింది ఏంటిది? ఒక విద్యా వ్యవస్థలో ఎంత ఘోరమైన పరిస్థితి. లక్షల మంది విద్యార్థులు, లక్షల మంది యువకులు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత కూడా ఎటువంటి నిరాశకు గురవుతున్నారు. అవినీతి కొందరు చేసే అవినీతి వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కాక్రోచ్ పార్టీ లాంటి పార్టీలు, కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు కూడా పిలిపిస్తే లక్షలాది మంది కదిలేస్తున్నారు. మరి వాటిని అటువంటి ఒక సమస్యల విషయంలో కూడా లెఫ్ట్ పార్టీలు, ముఖ్యంగా డెమోక్రటిక్ ఫోర్సెస్ ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాం.